ఏపీలో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ వారం రోజుల క్రితం బాధ్యతలు తీసుకున్నారు. ఈ వారంలోనే తన మార్క్ ఏమిటో చూపించేందుకు జగన్ ప్రయత్నించారు. వారంలోనే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్ 3 పర్యటనలు జరిపారు. 3 వరాలు అమలుకు ఆదేశాలిచ్చారు. అనుభవం లేదు, అయితేనేం 15 నెలల పాటు రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన అనుభవంతో ప్రజల సమస్యలు కళ్ళారా చూసిన జగన్ నేను చూశాను, నేనున్నాను అంటూ వారికి భరోసా ఇచ్చారు. అదేవిధంగా అఖండ మెజారిటీతో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే తానేంటో ప్రజలకు తెలియజేస్తున్నారు. పాదయాత్రలో వివిధ వర్గాలకిచ్చిన హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల అమలుకు శ్రీకారం చుట్టారు. వారంలోనే 3 హామీలు నెరవేర్చారు. ప్రమాణ స్వీకారం రోజుని వృద్ధులకిచ్చే పెన్షన్లను పెంచుతూ తొలి సంతకం చేశారు జగన్. ఆశా వర్కర్లకిచ్చే గౌరవ వేతనాన్ని 3,000 నుంచి 10,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారు చేసే వాలంటీర్ల వేతనాన్ని కూడా 3,000కు పెంచారు. పాలనలో ప్రక్షాళన ప్రారంభించిన జగన్ ప్రభుత్వ శాఖల పనితీరు, లోపాలు, అవసరాలు, అవకతవకలపై సమీక్షలు ప్రారంభించారు. ఇప్పటికే 3 శాఖల్ని సమీక్షించారు జగన్. గురువారం ఇరిగేషన్ శాఖపై మరోసారి సమీక్ష చేయబోతున్నారు. పాలనలో పట్టు సాధించేందుకు ఐఏఎస్, ఐపీఎస్లను భారీగా బదిలీలు చేశారు. మొత్తంగా పాలనా వ్యవస్థలో ప్రక్షాళన ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్. పోలీస్ బాస్గా గౌతమ్ సవాంగ్ను నియమించారు. కీలక పోలీస్ విభాగాల అధిపతుల్ని మార్చారు. అదే సమయంలో ఎప్పటినుంచో ఉన్న డిమాండ్ పోలీసులకు వారాంతపు సెలవులపై 21 మంది అధికారులతో కమిటీ వేశారు ముఖ్యమంత్రి. త్వరగా నివేదిక తెప్పించాలని డీజీపీకి సూచించారు. దశల వారీగా మద్య నిషేధం అంటూ ఇచ్చిన హామీ అమలుకు కూడా శ్రీకారం చుట్టారు. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపుల్ని 10 రోజుల్లో తొలగించాలని ఆదేశించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లంను కేబినెట్ హోదాలో ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు జగన్. వీటన్నింటితో పాటుగా గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లపై దృష్టి సారించారు జగన్. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అన్ని స్థాయిల్లో ఖర్చులు తగ్గించే ప్రయత్నం కూడా ప్రారంభించారు ముఖ్యమంత్రి. సీఎంఓతో పాటు సీఎంఆర్ఎఫ్ కార్యాలయంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టులు తీసుకుని ఇంకా పనులు ప్రారంభించిన వాటిని రద్దు చేయడానికి రివర్స్ టెండరింగ్, దేవాలయాల పాలక మండళ్ల తొలగింపు కోసం ఆర్డినెన్స్లను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాల్ని పరిశీలించడం కోసం జ్యుడిషియల్ కమిటీ వేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించారు జగన్. గడిచిన 5 ఏళ్ల కాలంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య సంబంధాలు క్షీణించాయి. తిరిగి జగన్ అధికారంలోకి రావడంతోనే స్నేహ సంబంధాలు వెల్లివిరుస్తున్నాయి. జగన్ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరై శుభాశీస్సులు అందించారు. అదేవిధంగా ఇఫ్తార్ విందుకు హైదరాబాద్కు వచ్చిన జగన్ రాజ్భవన్లో గవర్నర్ సమక్షంలో కేసీఆర్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై చర్చించి వాటిని త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. విభజన సందర్భంగా ఏపీకి కేటాయించి 3 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న హైదరాబాద్లోని భవనాల్ని తెలంగాణకు అప్పగించడానికి జగన్ సుముఖత వ్యక్తం చేశారు. భద్రాచలం పట్టణాన్ని ఏపీలో కలిపేలా చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. ఒక పక్కన అన్ని శాఖల్ని సమీక్షిస్తూనే హైదరాబాద్ వెళ్లి గవర్నర్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. గుంటూరు వెళ్లి ఏపీ ప్రభుత్వం తరపునిచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. విశాఖ వెళ్లి శారదాపీఠం అధిపతి స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్నారు. అన్నిటికీ మించి విశాఖలో ఎయిర్పోర్ట్ సమీపంలో ఒక బ్యానర్ చేతపట్టుకొని కొంతమంది యువకులు నిలబడ్డాన్ని గమనించిన జగన్ వెంటనే కారు ఆపమని చెప్పారు. వారిని దగ్గరకు పిలిపించుకొని సమస్య తెలుసుకున్నారు. వారి స్నేహితుడైన ఓ యువకుడికి క్యాన్సర్ చికిత్సకు అవసరమైన 25 లక్షలు ఏర్పాటు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు జగన్. మానవత్వం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎంత వేగంగా స్పందిస్తారో రుజువు చేశారు జగన్. ఇలా వారం రోజుల్లోనే తన మార్కు చూపిస్తూ ముందుకు సాగుతున్నారు ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్.